ఫైన్ ఫైన్. యా సార్, ఇప్పుడు ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పులివెందులకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ మనం చూసాం ప్రజా రథమే అక్కడ నడిచింది. సో ఆ టైంలో ఒంటిమిట్ట నుంచి అర్చకులు రావడం, ఆశీర్వచనం ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ పర్మిషన్ తీసుకోవాలి, ముందస్తుగా తీసుకోలేదు అంటూ. సో రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ, మీరేం చెప్తారు? అంటే ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఒంటిమిట్ట శ్రీరామ ఆలయం ఉంది. ఆలయానికి సంబంధించిన అర్చకులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి అదే జిల్లాకు సంబంధించి, ఈరోజు టెక్నికల్గా కాకపోయినా జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఉండడంతో వీళ్ళు ఆశీర్వదించేసి వచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య అది వివాదంగా మారుతూ ఉంది. గతంలో మీరు చేసుకోలేదా, వాళ్ళు చేసుకోలే అంటారు. అంటే మనం సమాజం నుంచి ఒక కొత్త ఆలోచన చేయాలి. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఏ ఆలయంలోనైనా ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తారు? దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రతినిధి అందామా పేరేదైనా పెట్టండి, అక్కడున్న అర్చక స్వాములు ఆశీర్వదిస్తారు. మెల్లమెల్లగా ఎలా తయారైందంటే వీళ్ళు బయట వచ్చి ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నారు. మీకు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం పోతే రిలయన్స్ అంబానీ ఇట్లాంటి బిగ్ షాట్స్ వచ్చినప్పుడు రమణ దీక్షితులు గారు లాంటి ప్రధాన అర్చకులు వాళ్ళున్న గెస్ట్ హౌస్ కాడ పోయి ఆశీర్వదించేవాళ్ళు. అంటే ఇంతకుముందు ప్రజలు, అంటే అది రాజకీయ నాయకుల ఎవరైనా కానివ్వండి, హూ ఎవర్, బట్ దేవుడి దగ్గరికి వెళ్ళేవారు. కాలానుగుణంగా దేవుణ్ణే మన దగ్గర తెచ్చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాస్త బాధాకరంగా. అదే నేను అన్నది, ఆశీర్వచనాలు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆస్థాన మండపంలోనూ అక్కడ తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు మనకు ఆశీర్వదించేసి పట్టు వస్త్రాలు సమర్పించి ఏ సాంప్రదాయం అన్నీ చేస్తుంటారు. మెల్లగా బ్రేక్ చేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్టు తిరుమలలోనే వెళ్తారు, గెస్ట్ హౌస్లో ఉంటారు, బిగ్ షాట్స్ అనుకునే పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆశీర్వాదం చేయడం అనేది అది ఒక సాంప్రదాయ విరుద్ధం. అది ఒక స్టార్ట్ చేసింది. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే చర్చకి నేను అనట్లేదు. అదొక బ్రేక్ జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అన్ని దేవాలయాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి ఎవరో ఒకరు అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా అలాంటి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, XYZ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశీర్వదించుకోవాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించుకోవడం. ఇంకా కొన్ని దేవాలయాలు అయితే, లేకపోతే ఎమ్మెల్యేలు అయితే కలెక్టరు ప్రమాణ స్వీకారం చేస్తారు, సంతకం పెడతారు. కలెక్టర్ని పోయి దేవస్థానం నుంచి టీటీడీ అని కాదు, సంబంధించిన ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ పూజారులంతా పోయి ఆశీర్వదించి వస్తారు. ఇంకా ఆయన దేవాలయానికి ఎందుకు రావాలి? అంటే ఇది ఈ సాంప్రదాయ విరుద్ధం. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి మెల్లిగా మారుతున్నారు. అంటే పవర్ ఉన్న వాళ్ళు లేదా పవర్లో భవిష్యత్తు వస్తాననుకున్న వాళ్ళకి ఇండ్లకి వెళ్ళడం, ఇది సాంప్రదాయ విరుద్ధం. కాబట్టి ఇది ఏది జరగకుండా ఉంటే మంచిది. పాతకాలంలాగా ఆశీర్వచనాలు దేవాలయంలోనే ఉండాలి. అందుకు భిన్నంగా బ్రేక్ చేసిన తర్వాత సాంప్రదాయాన్ని ఉన్నంతవరకు సాంప్రదాయానికి గట్టిగా అడుగుతాం. సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి టీటీడీ ఆలయానికి సమీపంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ పోవడం మొదలెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒంటిమిట్ట, ఆడి నుంచి పులివెందుల, ఆడి నుంచి అమరావతి, ఆడి నుంచి ఢిల్లీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రధానమంత్రి అయినా పోయి ఆశీర్వదించి వస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మక సమస్య ఛార్జెస్ ఎవరు కాదంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ పంచాయతీ రాదు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, వచ్చారు, బ్రేక్ అంటారు, మంచిదే. గతంలో ఇంకోరికి చేయలేదా? వాళ్ళు లెక్కలు తీస్తారు, చేస్తుంటారు. ఈ లెక్కలతో సాంప్రదాయాలు ఎందుకు నష్టం చేయడం? నా పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారి దగ్గరకు కానీ, ముఖ్యమంత్రి దగ్గరకు కానీ, ఎవరి దగ్గర కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అర్చకులకు వెళ్ళి ఆశీర్వదించడం మంచిది కాదు. గుళ్ళోనే ఆశీర్వాదాలు తీసుకునే మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ పంచాయతీ ఉండదు, యాడికి పోరు. కానీ ఇది ఒక వర్షన్, ఇది నిజం కూడా. దేవుడి దగ్గరకు మనం వెళ్ళాలి కానీ దేవుడిని మన దగ్గరికి రప్పించుకోవడం అనేది మంచి సాంప్రదాయం కాదు. కానీ గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. మీరు చెప్పారు ఇంతకుముందు బిగ్ షాట్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అర్చకులే వెళ్ళి ఆశీర్వచనాలు సమర్పించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అనేది వాళ్ళ వాదన. ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు నిబంధనల ప్రకారం ఎవరికైనా ఆశీర్వచనాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే సెలవులోనే ఉండాలి. సెలవులో ఉన్నా కూడా వ్యక్తిగతంగా పోవాలి కానీ పలానా దేవాలయం నుంచి వెళ్ళకూడదు. ఉదాహరణకు కోదండరామ స్వామి దేవాలయం ఉంది, అక్కడ అర్చకుడు ఉంటారు, ఆయన సెలవులో ఉన్నాడు అనుకోండి, వ్యక్తిగతంగా హాజరు కావచ్చు, కానీ నువ్వు ఏ ప్రతినిధికి వెళ్తున్నావు? కోదండరామ స్వామి ఆలయ పూజారిని వెళ్తావు, అక్కడ వెళ్ళినట్టే కదా. కాబట్టి ఆలయం నుంచి వెళ్ళడం అనేది, అనుమతి లేకుండా వెళ్ళడం అనేది
టీటీడీ నిబంధనల ప్రకారం వ్యతిరేకం. అయితే వాళ్ళు అనుమతి తీసుకున్నారా, ఒక టెంపుల్ ఏమన్నా సూపరింటెండెంట్కి చెప్పినారా మనకు తెలియదు. వాళ్ళు ఇంకా వివరణ ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. షోకాస్ నోటీసులు అయితే ఇచ్చారు, నోటీస్ ఇస్తారు, వాళ్ళు సమాధానం చెప్తారు, ఏం చేస్తారో చూడాలి. అయితే అనుమతి లేకుండా వెళ్తే ఏమవుతుంది, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉంది, టెక్నికల్గా ఉంది. అది ఏ మేరకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు, కొరడా జూలిపిస్తారా, హెచ్చరించి వదిలేస్తారా అన్నప్పుడు ఎందుకు చేస్తారు, జగన్ గారు కాబట్టి చేస్తారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారు. ఇది వాస్తవం. అయితే చేసే అధికారం టీటీడీకి ఉందా లేదంటే ఉంది, రెండు ఉన్నాయి. టీటీడీకి అధికారం ఉంది. ఎందుకు చేస్తున్నారంటే గతంలో ఎప్పుడు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి. ఇంత చర్చ జరగకుండా ఉండాలంటే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు పాత సాంప్రదాయాన్ని కొనసాగించి దేవుడి ముందు అందరూ సమానంలో ఎవరైనా దేవుడి దగ్గర వచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలి తప్ప ఈలాడికి పోవడం అనేది సత్సాంప్రదాయం. ఒక యోగమో ఒక దీక్షో మతానికి సంబంధించి అట్టడప్పుడు పోతే మంచిదే. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఒక స్థలాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ధర్మాన్ని పరిరక్షించుకోసం దీక్ష చేశారనుకోండి, మంచిది, వెళ్ళొచ్చు. అట్లాంటి వాటి మినహాయించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ఈయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఈయన ఎమ్మెల్యే కాబట్టి, ఈయన కలెక్టర్ కాబట్టి వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి చేయడం అనే సాంప్రదాయం మొదలెట్టిన తర్వాత దీనికి ముగింపు ఉండదు. కాబట్టి దీనికి పరిష్కారం సరే ఇప్పుడు రేపు ఒంటిమిట్ట ఆలయ అర్చకులకి ఏమవుతుంది అనేది చూద్దాం. కానీ బట్ దీనికి శాశ్వత ముగింపు జరగాలంటే ఇట్లాంటి సాంప్రదాయాన్ని ముగించేసి దేవాలయంగా ఉంటే ఏ సమస్య రాకుండా వివాదం లేకుండా ఉంటుంది.